ఇక్కడ ఈ భైరవ కోన వచ్చేసి 6వ శతాబ్దానికి చెందినటువంటి పల్లవుల కాలంలో తొలచబడినటువంటి ఏకశిలా గుహాలయాలు. మొదటి ఆలయంలో మనం చూస్తే ఆ దేవాలయం మొత్తం కూడా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, శృంగి, భృంగి, నంది, చండి, వినాయకులు అంటే శివ పరివారము మరియు త్రిమూర్తులు కలిసినటువంటి క్షేత్రంగా మొత్తము చిన్న చిన్న శివలింగాలు అన్నీ కలుపుకొని ఆ ప్రధాన ఆలయాలు కానీ ఉపాలయాలు కానీ అన్నీ కూడా కలిపి 108 శివలింగాలు ఉన్నాయి ఇక్కడ. అలాగే క్షేత్రపాలకుడు కాలభైరవుడైనందువల్ల అది భైరవ కోన అని చెప్పి ప్రసిద్ధిగాంచింది. మనకు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరు ఎలాగైతే ఉన్నారో లక్ష్మీ, పార్వతి, సరస్వతి త్రిమాతలు కలిసి త్రిముఖ దుర్గాంబగా అమ్మవారి దర్శనం ఇస్తుంది. 365 రోజులు ఎప్పుడు కూడా ఆగిపోకుండా ప్రవహించే సోనవాస అనేటువంటి జలపాతం. అందుకే భైరవాగ్ని స్మృతేర్ ముక్తి అంటారు. అంటే భైరవ కోన అని చెప్పి అంటే ముక్తి కలుగుతుంది. అలాంటి భైరవ కోన క్షేత్రాన్ని దర్శించడం, అర్చించడం మనం చేసుకున్నటువంటి అదృష్టం, పెద్దలు ఇచ్చిన భాగ్యం. ఓం నమ శివాయ. నా పేరు పంచాగ్ర రామమూర్తి. భైరవ కోనలో అర్చకులం మేము. కిషోర్ కుమార్, సుధాకరు, వెంకనాథ్. ఇక్కడ ఈ భైరవ కోన వచ్చేసి 6వ శతాబ్దానికి చెందినటువంటి పల్లవుల కాలంలో తొలచబడినటువంటి ఏకశిలా గుహాలయాలు ఇవన్నీ కూడా. ఇక్కడ దీర్ఘంటి శ్రీశైల ముని అనేటువంటి శిల్పి ముందు ప్రధానాచార్యులుగా, తర్వాత కీలప, త్రిభువనాదిత్యను మరియు గోవింద పోలేరు, లోకమా అనేటువంటి వాళ్ళు దాదాపు 40 మంది శిల్పులు ఈ యొక్క గుహాలయాలు కొలచడానికి ముఖ్య కారణం. అంటే 6వ శతాబ్దకాల పల్లవుల కాలంలో ఇవన్నీ కూడా చూసుకుంటూ వస్తే క్షేత్రము అభివృద్ధికి తీర్థం ముఖ్యం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ శిలంతా కూడా గుహాలయాలు కొలచడానికి అనువుగాను, జలపాతంగా ప్రవహించేటువంటి ఈ నీరు తీర్థం కింద ఉండడం కాబట్టి క్షేత్రం ప్రాధాన్యత వల్ల ఈ రెండింటికి కూడా కలిపి ఇక్కడే దేవాలయాన్ని తొలుతామని చెప్పి వాళ్ళు కొలచడం మొదలుపెట్టారు. అయితే మొదటిది శశినాగలింగం అంటారు. ఇక్కడ 8 గుహలు ఉన్నాయి. మొదటి ఆలయంలో మనం చూస్తే ఆ దేవాలయం మొత్తం కూడా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు,
శృంగి, భృంగి, నంది, చండి, వినాయకుడు అంటే శివ పరివారము మరియు త్రిమూర్తులు కలిసినటువంటి క్షేత్రంగా. అలాగే స్వామివారికి బ్రహ్మసూత్రం అంటారు. అంటే ఊర్ధ్వన త్రిపుండ్రము, నిలువు 3 గీతలు, అర్ధచంద్రాకారం అంటే బ్రహ్మసూత్రము అని అంటారు. అలాంటి బ్రహ్మసూత్రం కలిసినటువంటి ఆలయాలుగా తలచడం మొదలుపెట్టిన తర్వాత 1, 2, 3, 8 గుహాలయాలు అంటే శశినాగలింగము, కాశీ విశ్వేశ్వరుడు, రామేశ్వరుడు, బర్గులేశ్వరుడు, త్రిముఖ దుర్గాంబ అక్కడ ప్రధాన ఆలయము చెప్తాను విషయము. తర్వాత నగరేశ్వర స్వామి, తర్వాత రామేశ్వరుడు, మల్లికార్జున స్వామి మరియు పక్షఘాతేశ్వరుడు, అష్టకాల ప్రచండ భైరవుడికి 8 ఆలయాలు ఉన్నాయి. వాటితో పాటుగా ఉపాలయాలు 3 ఉంటాయి. మొత్తము చిన్న చిన్న శివలింగాలు అన్నీ కలుపుకొని ఆ ప్రధాన ఆలయాలు కానీ ఉపాలయాలు కానీ అన్నీ కూడా కలిపి 108 శివలింగాలు ఉన్నాయి ఇక్కడ. అలాగే క్షేత్రపాలకుడు కాలభైరవుడు అయినందువల్ల అది భైరవ కోన అని చెప్పి ప్రసిద్ధిగాంచారు. మనకు బ్రహ్మ విష్ణు మహేశ్వరు ఎలాగైతే ఉన్నారో లక్ష్మీ, పార్వతీ, సరస్వతి త్రిమాతలు కలిసి త్రిముఖ దుర్గాంబగా అమ్మవారి దర్శనం ఇస్తుంది. 365 రోజులు ఎప్పుడు కూడా ఆగిపోకుండా ప్రవహించే సోనవాస అనేటువంటి జలపాతం. ఇది వివిధ రకాల ఔషధ మూలికల యొక్క వేర్ల నుంచి తడుచుకుంటూ వచ్చినందువల్ల దాన్ని ఆ నీటిలో స్నానం చేస్తే శారీరకమైనటువంటి రుగ్మతులు నయమైపోతాయి. ఇంతటి ప్రధానమైనటువంటి ప్రాముఖ్యత కలిగినటువంటి క్షేత్రం భైరవకోన. ఎందుకంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మరియు బ్రహ్మసూత్రం ఉండేటువంటిది, త్రిముఖ దుర్గాంబ ఉన్నటువంటి క్షేత్రం కాబట్టి పవిత్రమైనటువంటిది, మహా పుణ్యప్రదమైన క్షేత్రం కాబట్టి ఇక్కడ అర్చన చేసుకుంటే మానసికమైనటువంటి ఏ దోషాలున్నా ఏ రుగ్మతులున్నా కూడా అవన్నీ తొలగిపోతాయి. అందుకే భైరవాద్రి స్మృతేర్ముక్తి అంటారు. అంటే భైరవ కోన అని చెప్పంటే ముక్తి కలుగుతుంది. అలాంటి భైరవ కోన క్షేత్రాన్ని దర్శించడం, అర్చించడం మనం చేసుకున్నటువంటి అదృష్టం, పెద్దలు ఇచ్చిన భాగ్యం. మరి ఈ భైరవ కోనలో కార్తీక మాసం మొత్తము కూడా కార్తీక సోమవారాలు కానీ విధి రోజుల్లో కానీ కార్తీక పౌర్ణమి రోజు కానీ, తర్వాత మహాశివరాత్రి పర్వదినాలు, తర్వాత ప్రతి ఆదివారం శనివారం ఆదివారాలు జరుగుతూ ఉంటాయి. జనాలు విపరీతంగా వస్తుంటారు భక్తులందరూ కూడా వివిధ రాష్ట్రాల నుంచి. మన ఇక్కడ చుట్టుపక్కల ఉంది అనుకోకుండా వివిధ రాష్ట్రాల నుంచి కూడా. అట్లాగే ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతుంటాయి. కార్తీక మాసంలో కానీ శివరాత్రి అప్పుడు కానీ ప్రత్యేక ఏర్పాట్లు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇక్కడ మనం అమ్మవారిని దర్శనం చేసుకుని అర్చన చేసుకుంటే కోరినటువంటి కోరికలు తీర్చేటువంటి కొంగు బంగారం త్రిముఖ దుర్గాంబ అని చెప్పి ప్రసిద్ధిగాంచింది. ఈ క్షేత్రము ప్రకాశం జిల్లా చంద్రశేఖరాపురం మండలం కొత్తపల్లి అంటే అంబవరం కొత్తపల్లి గ్రామానికి సమీపాన ఉండేది. అరణ్యంలో ఉంటుంది. అంటే ఇది ఫారెస్ట్ ఎన్క్లోజర్ అంటారు. అంటే నచ్చిన అరణ్యంలో ఉన్నటువంటి క్షేత్రం అన్నమాట. అంటే నల్లమల ఫారెస్ట్ ఇది వచ్చేసి భైరవకొండ వెలుగొండ ప్రాజెక్ట్ వెలుగొండ కిందకి వస్తాయి. వీటిని సండ్రకొండ, భైరవకొండ అంటారు. వెలుగోడు అని దీన్నంతా కూడా వెలుగోడు అంటారు. అలా ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటిది ఏమిటాయి అంటే మనకి ఇక్కడ 6వ శతాబ్ద కాలం కాబట్టి అంటే పురావస్తు శాఖ వారి ఆధీనం. ఇక్కడ పురావస్తు శాఖ పర్యవేక్షణ మరియు దేవాదాయ ధర్మాదాయ శాఖ, టూరిజం వాళ్ళు అంటే పర్యాటక శాఖ వాళ్ళు, ఫారెస్ట్ డిపార్ట్మెంటు అందరి శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. భక్తులకు ఎవరికి అసౌకర్యం కలగకుండా వచ్చిన వాళ్ళందరికీ కూడా ఏమేమి కావాలో అవన్నీ ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఇది భైరవకోన ప్రాధాన్యత, విశేషాలు మరియు ఇక్కడ జరిగేటువంటి విశిష్టతలు ఇవన్నీ కూడా. ఇంకోటి స్వామి, ఇక్కడ ఆదివారం మాత్రమే వస్తారా? డైలీ జనాలు ప్రతిరోజు వస్తారు. ఆదివారం రోజు సెలవు దినం కాబట్టి ఆదివారం రోజు ఎక్కువ మంది వస్తూ ఉంటారు. దాదాపు ఆదివారం రోజు 1000 మందిని చూస్తాం మనం. మిగతా రోజుల్లో 200 మంది 300 మందిని చూస్తూ ఉంటాం. ఆదివారం సెలవు దినం కాబట్టి ఇక్కడ వాటర్ ఫాల్ అంటే జలపాతం ఉంది కదా, ఆ జలపాతాన్ని సందర్శించడానికి క్షేత్రాలను దర్శించుకోవడానికి 2 కలిపి ఆదివారం పిల్లకాయలు కానీ పెద్దవాళ్ళు కానీ ఆదివారం సెలవు కాబట్టి రావడం జరుగుతుంది. కార్తీక మాసంలో ప్రతిరోజు విపరీతంగా వస్తుంటారు జనాలు. అయితే కార్తీక సోమవారాలు అంటే శివుడికి ప్రీతిపాత్రం కాబట్టి సోమవారము, కార్తీక పౌర్ణమి ప్రత్యేకత కాబట్టి ఆ పౌర్ణానికి జనాలందరూ కూడా చాలా మంది వస్తుంటారు భక్తులు. వాళ్ళందరికీ కూడా అసౌకర్యం కలగకుండా ఉండేటువంటి పరిపాలన వాళ్ళు అంటే కార్యనిర్వహణాధికారి కానీ అన్ని శాఖల వాళ్ళు వాళ్ళందరూ కూడా భక్తులకు అసౌకర్యం కలగకుండా చూస్తుంటారు. ఇంకోటి నైట్ స్టే చేస్తారు నీకు ఎక్కడ ఉన్నాయి. మనకి ఇక్కడ టూరిజం దీంట్లోనే దేవాలయం తరపునే టూరిజం డిపార్ట్మెంట్ ఒకటి ఉన్నాయి. తర్వాత ప్రైవేట్ గా ఇంకా గురుసోతలు అనే ఒకటి ఉంది. అలా ఉన్నాయి. అకామిడేషన్స్ ఉన్నాయి, భోజనాలకు అన్న సత్రాలు ఉన్నాయి. ఇబ్బంది ఏమన్నది. రవాణా వ్యవస్థ అంటే కొద్ది రోజులు పడుతుంది. బస్సులు వేయడానికి కొద్ది ఇబ్బంది అవుతుంది. మా సొంత కార్లు ఉన్న వాళ్ళు బ్రహ్మాండంగా ఆ రోడ్డు కాబట్టి రావడానికి అవకాశం ఉంది. ఇక్కడ అభిషేకాలు స్వామివారికి రుద్రాభిషేకము, మహాన్యాసపు రుద్రాభిషేకమును మరియు అమ్మవారికి పౌర్ణమి రోజు, అమావాస్య రోజు మరియు శుక్రవారాల అభిషేకాలు జరుగుతుంటాయి. ఆ అభిషేకాలు ప్రత్యేకత. కాలభైరవ స్వామి కాలభైరవ అష్టమి కానీ అష్టమి రోజు కానీ రకరకాల కారణాలు ఏ కారణమైన భైరవుడికి సంబంధించిన ఏదైనా చేసుకుంటే
మనకి ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా అవన్నీ కూడా త్వరగతిన నయమవుతాయి అని చెప్పి ప్రసిద్ధి ఇక్కడ. అందుకే కాశీ క్షేత్ర నివాసించే కాలభైరవ దర్శనం. మరి కాశీలో మనం దర్శనం చేసుకోవాలి కాలభైరవుడిని. అంతటి ప్రాధాన్యత, అంతటి శక్తి ఈ భైరవ కోణంలో భైరవుడికి ఉంది. ఆ కాలభైరవుడు కాశీలో ఎలాగైతే శక్తివంతంగా ఉంటాడో ఈ క్షేత్రంలో కూడా అంత శక్తివంతంగా ఉన్నారని చెప్పి ప్రతీక. అందుకే చాలా మంది చాలా విశేషాల్లో దర్శనం చేసుకోవడం, అభిషేకాలు చేసుకోవడం జరుగుతుంది. ఇంకా అక్కడ పైన ఏం స్వామి అక్కడ? అది అన్నపూర్ణ గుహ అంటారు. అన్నపూర్ణ గుహ అక్కడ జ్యోతి అని చెప్పి ఇక్కడ అన్నపూర్ణ గుహ ఉంటుంది. అక్కడ గుహ అంటే ఈ గుహలో పాటు ఆ గుహ ఒకటి ఉంది. అక్కడ అన్నపూర్ణ విగ్రహం ఉంటుంది. భవానీ శంకర స్వామిని నమో నమః. 1996లో నేను వచ్చినప్పుడు పెద్ద తుఫాను వచ్చింది స్వామి. అక్కడికి మా అమ్మగారు అలిగి వచ్చారు. ఇక్కడ ఈ స్వామి ఉండాలని చెప్పి తెలియదు నాకు. అప్పుడు మా అమ్మగారు ఇక్కడికి వచ్చిన తర్వాత అన్నపూర్ణేశ్వరిని ఒక మహాతల్లి ఉన్నది ముసలామ, ఆమె భిక్షాటం చేస్తూ భిక్ష పెడుతుంది ఇక్కడ. అప్పటి నుంచి నాకు అలవాటు అవుతుంది. ఇక్కడి నుంచి 5 అడుగుల ఎత్తులో స్వాన నీళ్లు భారగా పోతున్నాయి. అప్పుడు అమ్మవారి దుర్గి అమ్మవారి కాడ భైరవుడి గుళ్ళో కన్నా నీళ్ళు పోయేది కానీ దుర్గమ్మ గుళ్ళోకి నీళ్ళు పోయేది కాదు. స్వామివారు చెక్కినటువంటి శిల్పశాస్త్రంలో ఆ బండ అర్థం వచ్చేసి నీళ్ళు ఆ దుర్గమ్మ గుళ్ళో పోయేవి కాదు. సత్యం మనకి. పులి మేక ఒకే రేవన నీళ్ళు తాగుతుంటాయి స్వామి. ఎక్కడ మనం కొట్టుకున్నా కానీ ఇక్కడికి వచ్చేసి సంకీర్తన చేసి స్వామివారిని ఆరాధన చేసుకొని పోతే మనకి ఆయురారోగ్యాలు, భోగభాగ్యాలు, అష్టైశ్వర్యాలు చేకూరుతాయని అక్కడ శ్రీకృష్ణ పరమాత్మ అప్పటి నుంచి మనకి అభ్యాసంగా ఉంది. ఈనాడు కూడా ప్రతి ఆదివారం కదా మేము వచ్చి అభిషేకాలు చేసుకొని పిల్లకాయలు ఆగలేకపోయినా, సంతానం లేకపోయినా, ఉద్యోగాలు రాకపోయినా ఏదైనా కుటుంబ సమేతంగా వచ్చి అన్నీ చేసుకొని పోతుంటాం స్వామి. ఎవరు మా మీది? నొత్తలూరు. గుర్తులరా? ఎన్ని ఏళ్ళ నుంచి వస్తున్నారు ఇక్కడ? 22 సంవత్సరాల నుంచి వస్తాను. 22 ఏళ్ళ నుంచమ్మా? ఇక్కడ అమ్మవారు చచ్చిపోయింది అవత. అంటే మా అమ్మాయి గుండంలో మునిగిపోయింది. మునిగిపోతే నీళ్లు కూడా తాగలే. అట్టే తీసి ఒక అతను గడ్డను పెట్టిండు. అప్పటి నుంచి నేను పూర్తిగా నమ్మి ఒక గురువు దగ్గర ఉపదేశం తీసుకొని ఇక్కడ పూజలు చేస్తా, అమ్మవారి కాడ అన్నదానాలు చేపిస్తుంటా. అంటే ఎవరికన్నా ఉద్యోగాలు వచ్చినా, ఎవరికన్నా బాగలేని వాళ్ళకి బాగైనా అంత అమ్మవారికి సాయం చేపించేది. ఆమె కాడ అన్నదానము అది చేపించేది, ఏదైనా పెట్టిస్తుంటాం అమ్మవారికి ఏదైనా.